ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము కలుగునుగాక. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయంలో సంతోషకరమైన కుటుంబాన్ని గురించి నేను దేవుని వాక్యాన్ని అందించాలి అని ఆశపడుతున్నాను. దేవుని కుటుంబం అనేది అది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ. కుటుంబము ఈ రోజున కుటుంబములో దేవుడు ఉండటం లేదు. ప్రాముఖ్యంగా కుటుంబమే. మనము కుటుంబము బాగుంటే సంఘము బాగుంటుంది, సంఘము బాగుంటే సమాజం బాగుంటుంది. ఈ రోజున కుటుంబాల మీద సాతానుడు బహుగా దాడి చేస్తున్నాడు. కుటుంబమే ఒక పరలోక గవిని లాంటిదట. భార్య, భర్త, పిల్లలు ఒక చిన్న పరలోకంలాగా ఉండాలి. దేవుడు ఆ వ్యవస్థ పరలోకాన్ని భూమి మీదే అనుభవించాలి అని దేవుడు ఆశించాడు. కానీ దేవుడు కుటుంబాల్లో ఎన్నో సమస్యలు గుండా వెళ్తూ ఉన్నారు. మొట్టమొదట సంతోషకరమైన కుటుంబముగా, సంతోషకరమైన హోమ్ ఏమండి, ఒక ఇల్లుగా నీ యొక్క జీవితంలో ఉండాలి అని అంటే ఏదేదో ఏమండి పుస్తకాలు చదవటం కాదు, ఎవరినెవరినో సంప్రదించటం కాదు. మొట్టమొదట దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని అనుసరించి నువ్వు నడవాలి. దేవుడిరా, కుటుంబంలో నువ్వు దేవుని మాటను గైకొనాలి, దేవుని మాట వినాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుని వాక్యము యందు విశ్వాసముంచి వాక్యానుసారంగా ఎప్పుడైతే నువ్వు అడుగులు వేస్తూ ఉంటావో నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఆటోమేటిక్గా చక్కబడుతూ ఉంటాయి. నీ జ్ఞానముతో, నీ బలముతో, నీ శక్తితో, లేకపోతే ఎవరినో సంప్రదించో సంతోష కుటుంబముగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవు. దేవునికి ప్రాధాన్యత ఉండాలి. కనాను ఏమండి ఆ పెండ్లిలో యేసు ప్రభు హాజరయ్యాడు. యేసు ప్రభు హాజరవటానికి ఆయన్ని ఆహ్వానించారు కాబట్టే ఆయన హాజరయ్యాడు. ఈ రోజున కుటుంబ ప్రార్థన లేని వారిగా ఉంటున్నారు. నీ జీవితంలో కుటుంబంలో దేవుడు ఉన్నాడా? దేవుడే కనుక నీ కుటుంబంలోనికి నువ్వు ఆహ్వానిస్తే అస్తవ్యస్తంగా ఉన్న నీ కుటుంబ జీవితాన్ని దేవుడే చక్కబెడతాడు. రంగు, రుచి, వాసన లేని చక్కటి ఏమండి ఎక్కడిదక్కడ అస్తవ్యస్తంగా ఉన్న కుటుంబము, భార్య ఎలా, భర్త ఎలా, పిల్లలు ఎలా, ఏమండి ఐక్యత లేదు, ప్రేమ లేదండి, సమాధానం లేదండి, సంతోషం లేదండి అని ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు నీ కుటుంబానికి నువ్వు ఆహ్వానిస్తావో సామాన్యమైన నీటిని ఏమండి రంగు, రుచి, వాసన, టేస్ట్గా దేవుడు మార్చేశాడు. నీ జీవితంలో ఎప్పుడు కూడా ఈ సమస్యను నేను పరిష్కరించలేను అనుకోబాకు. దేవుడు ఏమంటే చక్కదనం లేని, లేకపోతే రుచి లేని, లేకపోతే వాసన లేని సామాన్యమైన జీవితాన్ని మధురముగా దేవుడు మార్చలేదా? నీ కుటుంబాన్ని దేవుడు చేయలేడా? ఆ విధంగా నువ్వు దేవుని మీద నువ్వు ఆధారపడాలి. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకోలేవు. చాలామంది అంటూ ఉంటారు, అనుమానం, భర్త ఇలా చేస్తున్నాడండి, ఇదిగో భార్య వేరే పురుషుడితో మాట్లాడుతుంది, భార్యాభర్తల మధ్య అనుమానం. దేవునిరా, నువ్వు యొక్క జీవితంలో మొట్టమొదట అనుమానం అనేది నువ్వు తీసేసుకోవాలి. నీ సొంత జ్ఞానంతో అనుమానించి నీ భర్తను నువ్వు మార్చుకోగలవా? మార్చుకోలేవు. నువ్వు గంట సేపు ప్రార్థన చేయటం నీకు లేదు, నీ భర్త మీద అనుమానం పడితే నువ్వే మునిగిపోతావు. మీరు భార్యాభర్తల మధ్య దేవునిరా పాపము గనక ఉంటే అది ఆ కుటుంబము మునిగిపోతున్న నావ. మీరు గమనించారా? భర్త అయినా పాపం చేసినా, భార్య పాపం చేసినా, లేకపోతే పిల్లలు పాపం చేసినా, అంటే దేవునికి విరుద్ధంగా నువ్వు జీవిస్తే ఆ యొక్క కుటుంబము మునిగిపోతున్న నావ. కాబట్టి దేవునిరా
నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడకుండా ఏమండి యెహోవా ఇల్లు కట్టించాలి, అది కట్టబడాలి. యెహోవా ఇల్లు కట్టించాలి, అది కట్టబడాలి. నువ్వు కట్టుకోలేవు. దేవుని బిడ్డలు దేవుని మీద ఎల్లప్పుడూ ఆధారపడాలి. దేవుని సహాయాన్ని ఎల్లప్పుడూ తీసుకోవాలి. దేవుని సహాయం లేకుండా నీ భర్తను నువ్వు క్రమబద్ధం చేయలేవు, నీ భార్యను క్రమబద్ధం చేయలేవు, నీ యొక్క బిడ్డలను క్రమబద్ధం చేయలేవు. జ్ఞానం ఎంతో అవసరం. దేవుని వాక్యమే జ్ఞానము. ఇంట్లో సమాధానం రావాలన్నా, ఇంటిలో సంతోషం రావాలన్నా జ్ఞానంగా మసులుకోవాలి. భర్తతో ఎలా మాట్లాడాలో, భార్యతో ఎలా మాట్లాడి ఆమెను చక్కబరచాలో, పిల్లలతో ఎలా మాట్లాడాలో తగిన జ్ఞానము దేవుడు తన ఆత్మ ద్వారా అనుగ్రహిస్తాడు. దేవుని ఆత్మ జ్ఞాన వివేకము గల ఆత్మ. ఏమండి, తెలివియు వివేచన పుట్టించు ఆత్మ అతని మీద ఉండెను అనే మాట మనం చూస్తాము. తెలివియు వివేచన పుట్టించే ఆత్మ మన మీద ఉన్నప్పుడు కుటుంబంలో ఉన్న బాంధవ్యాలు సక్రంగా ఉంటాయి. భర్తను ఎలా గౌరవించి ప్రేమించాలో, భర్తకు ఎలా లోబడాలో, లేకపోతే భార్యను ఏమండి ఎలాగా ప్రేమించాలో, దేవుని మన యొక్క జీవితాల్లో కుటుంబంలో మన ప్రేమ ఎలా ఉండాలి అని అంటే ప్రాముఖ్యంగా దేవుని మన యొక్క జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఎలా ప్రేమించాడో నీ భర్తను అలాగా ప్రేమించాలి. అలాగే భర్త కూడా భార్యను యేసుక్రీస్తు నిన్ను ఎలా ప్రేమించాడో అలాంటి ప్రేమను నువ్వు కనపరచాలి. మీరు యేసుక్రీస్తు ప్రభు కూడా మన యందు ఒక చక్కటి అభిప్రాయం దేవునిరా మన యొక్క జీవితాల్లో కుటుంబంలో దేవుడు యేసు ప్రభు ఆయన ప్రేమను చూడాలని యేసు ప్రభు ఆశపడుతున్నాడు. ఆయన నిన్ను నన్ను ఎలా ప్రేమించాడు? నీ కొరకు ఆయన రక్తము కార్చాడు, నీ కొరకు ప్రాణాన్నే దారబోశాడు, నీ కొరకు అన్నీ సమర్పించుకున్నాడు. అలాగే దేవుని భార్య కూడా భర్తను క్రీస్తు ప్రభు నిన్ను ఎలా ప్రేమించాడో అలా ప్రేమించమ్మా. యేసు ప్రభు నిన్ను ఎలా ప్రేమించాడో భర్తగా భార్యను అలా ప్రేమించు. ఎప్పుడైతే ప్రేమ అనే బాంధవ్యాలు ఆ ఇంట్లో ఉంటాయో అది ఒక ప్రత్యేకమైన కుటుంబముగా, ఇతరులకు ప్రత్యేకమైన కుటుంబముగా, ప్రయోజనకరమైన కుటుంబముగా ఆ కుటుంబం ఉంటుంది. దేవునిరా నువ్వు కుటుంబంలో హ్యాపీ కుటుంబము సంతోషకరంగా ఉండాలి, సమాధానకరంగా ఉండాలి అని అంటే యేసు ప్రభు ఆ ఇంట్లో ఉండాలి, ఆ ఇంట్లోనికి ఆహ్వానించబడాలి, యేసు ప్రభుకి ప్రాముఖ్యతనివ్వాలి. క్రీస్తు కేంద్రిత కుటుంబముగా క్రీస్తు చుట్టూ ఆ కుటుంబము తిరుగుతూ ఉండాలి. అప్పుడే గొప్ప సమాధానం, అప్పుడే గొప్ప నెమ్మది, అప్పుడే గొప్ప పరలోకం ఆ ఇంట్లో ఉంటుంది. దేవునిరా నువ్వు దేవునితో సంబంధం పెట్టుకోకుండా నువ్వేదో కుటుంబాన్ని బాగు చేయాలనుకుంటే నువ్వేమీ బాగు చేయలేవు. మనము మొట్టమొదటి 2 మాటలు చెప్తా. దేవునిరా ఒక మాట ఏంటంటే వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది. మనము ఆదికాండము వివాహంతోనే ప్రారంభమైంది. అలాగే ప్రకటన గ్రంథంలో వివాహముతోనే ముగింపును మనం చూస్తాము. వివాహంతో ప్రారంభమైంది, వివాహంతో అది సమాప్తమవుద్ది, లేకపోతే వివాహంతో ముగింపు మనము చూస్తాము. దేవునిరా వివాహ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు. వివాహము ఈ రోజున ఎలా ఉందయ్యా అంటే చాలామంది వివాహం ఘనంగా అంటే మీరు గమనించారా, దేవుడు జతపరిచిన వారిగా ఉండాలి. నీ కుమారులు నీ కుమార్తె దేవుడు జతపరిచిన కుటుంబముగా ఇద్దరు, ఈమె ఇతని కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు, ఇతన్ని దేవుడు ఈమె కొరకు ఏర్పాటు చేశాడు. వివాహము దేవుని యొక్క వివాహం దేవుని కొరకు దేవుడు ఏర్పాటు చేశాడో దాన్ని ధ్యానిస్తూ వివాహానికి పూనుకోవాలట. ప్రార్థనాపూర్వకంగా వివాహానికి పూనుకోవాలి. ఈ రోజున దేవునికి ప్రాముఖ్యత లేదండి. దేవుని వివాహం ఘనమైంది అంటే ఆకాశం అంత పందిరి, లేకపోతే పెద్ద పెద్ద లైటింగు, లేకపోతే దేవుని డెకరేషన్స్, పెద్ద ఏసీలు. దేవుని వివాహము ఘనమైందంటే ఈ విధంగా దోబరా చేస్తున్నారు. కొన్ని లక్షలు 1000 మందికి భోజనాలు. దేవుని వివాహము విషయంలో దోబరా జరుగుతుంది. దోబరా ఎక్కువ ఖర్చు చేసేస్తున్నారు.
అని కాదు, వివాహం ఘనమైంది అంటే దేవుడు ఏర్పాటు చేసిన ఏమండి వరుడు, దేవుడు ఏర్పాటు చేసిన వధువుగా ఇద్దరు దేవుడు దేని కొరకు కుటుంబముగా కట్టడానికి ఏర్పాటు చేశాడో, దేవుడు డబ్బును కట్నాలు కాదు అక్కడ, లేకపోతే అందము ప్రాముఖ్యం కాదు. దేవుని చేత యెహోవా ఇల్లు కట్టించాలి, అది కట్టబడాలి. మరొక మాట, దేవుని మన యొక్క జీవితాల్లో మనము ఒక ప్రత్యేకమైన వారిగా, ఒక ప్రయోజనకరమైన వారిగా అండి మంచి విత్తనాలు మనము వ్యవసాయంలో మనం వాడుతూ ఉంటాము. ఏమండి కల్తీ విత్తనాలు అయితే అది పాడైపోద్ది ఆ వివాహము. దేవుని వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒక ప్రత్యేకమైన వారిగా, ఒక ఉపయోగకరమైన వారిగా వారు జీవించాలి. కుటుంబాన్ని మీరు గమనించారా? పక్షిరాజు ఎవ్వరూ అందనంత ఎత్తులో పక్షిరాజు తన గూటిని వివాహం కాకముందే రెండు కట్టుకుంటాయట. కట్టుకొని ఎవరు మా కుటుంబాన్ని అండి పాడు చేయలేరు అన్నట్లుగా పక్షిరాజు జ్ఞానంతో వ్యవహరించుంది. మీరు గమనించారా? కుటుంబంలో ఈ రోజున ఎలా ఉంది అంటే దోబరాగా ఖర్చు పెట్టేసి వివాహం ఏదో అంగరంగ వైభోగంగా చేసేసి తర్వాత కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటూ ఉంది. ఇదిగో 3 సంవత్సరాలు చిలక గోరెంకల్లాగా తిరుగుతున్నారు, తర్వాత అండి కోర్టుకు ఎక్కుతున్నారు విడాకుల కొరకు. ఈ రోజున అనేక కుటుంబాలు ఆ విధంగా తయారైనాయి. దేవుని కుటుంబం అనేది జీవితాంతం వరకు భార్యాభర్తలు కలిసి ఉండాలి. పిల్లలు దేవుని కొరకు పెంచబడేవారిగా ఉండాలి. దేవుని ఒక మాట, పిల్లలు విషయంలో కూడా మనము దేవుని కొరకు వారిని పెంచాలి, ప్రత్యేకమైన వారిగా, ప్రయోజనకరమైన వారిగా. దేవుడు ఒక మాట, దేవుడు పిల్లల్ని ఇస్తే దేవుని కొరకు ఇస్తాడు, అంతేగాని నీ సొంతానికి దేవుడు పిల్లల్ని ఇవ్వడం. మీరు గమనించారా? దేవుడు నీకు పిల్లల్ని ఇస్తే దేవుడు పక్షంగా జత అయినటువంటి దంపతులు పక్షంగా దేవుడే కనుక నీకు పిల్లల్ని ఇస్తే ఆయన కొరకు ఇస్తాడు, నీ కొరకు ఇవ్వడం. ఆయన కొరకు నువ్వు పెంచాలి అనే మాట. నిప్పుకోడిని మనం చూస్తాము. నిప్పుకోడి యోబు గ్రంథం 39:14, అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును, దేని పాదమునైనా వాటిని తొక్కవచ్చుననిను, అడవి జంతువు వాటిని చితక దొరుకునని అయినను అనుకొనకయే ఉన్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటి వల్ల అది కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. దేవునిరా మన యొక్క జీవితంలో ఈరోజు చెప్పబడుతున్న మాట, ఈ రోజున పిల్లల విషయం తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. మన పిల్లల విషయంలో యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ తన పిల్లల నడత జాగ్రత్తగా కనిపెట్టుద్ది. పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎప్పుడు ఇంటికి వస్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, బావుగా తండ్రి తల్లి పిల్లల విషయంలో కనిపెట్టాలి. దేవునిరా నేను కుటుంబాన్ని గురించి నేను చెప్తున్నాను. హ్యాపీ కుటుంబముగా ఉండాలి అని అంటే చాలామంది వివాహం జరిగిన తర్వాత శోభనం అని నిర్ణయిస్తారు. దేవునిరా అది అన్యుల ఆచారం. దేవుని చిత్తానుసారంగా జరిగిన వివాహం దేవుని చిత్తానుసారంగానే అన్నీ జరగాలి. మళ్ళా శోభనం విషయంలో కూడా ఏదో టయాన్ని నిర్ణయిస్తూ ఉంటారు, లేకపోతే ఆ రోజును నిర్ణయిస్తూ ఉంటారు. క్రైస్తవులే అన్యులుగా వారు నడుచుకుంటున్నారండి. మీరు గమనించారా? నాకు తెలిసిన ఒక సేవకుడు తన 3 పిల్లలు వివాహం చేసిన తర్వాత 2-3 రోజులు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, వారి మధ్యలో ఒక పాస్టర్మ్మ గారిని కేటాయించి ఒక గదిలో 2 దంపతులుగా లేకపోతే వివాహమైన తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత వారు పరిశుద్ధపరుచుకున్న తర్వాత అప్పుడు వారిద్దరిని ఒక గదిలోనికి పంపుతూ ఉంటాడు. ఆ దైవజనుడి యొక్క ఉద్దేశము గొప్పది. దేవుని చిత్తానుసారంగా వివాహం జరగాలి.
దేవుని చిత్తానుసారంగానే ఏమండి అన్ని కార్యక్రమాలు జరగాలి. మూడవది, మన యొక్క జీవితాల్లో భార్య భర్త పరిశుద్ధంగా ఉండాలి. వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది, పాన్పు నిష్కల్మషమైందిగా ఉండాలి. పాన్పు నిష్కల్మషమైందిగా ఉండాలి. ఎక్స్ట్రా భర్త వేరే స్త్రీని ఆశించకూడదు, భార్య కూడా వేరే పురుషుడి వైపు తిరగకూడదు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబము సంతోషము సమాధానముతో పరలోక గవినిగా ఉండాలి అని అంటే ఆ ఇంట్లో భర్త వేరే స్త్రీని చేరకూడదు, వేరే పురుషుణ్ణి భార్య చేరకూడదు, ఆశించకూడదు. మన యొక్క జీవితాల్లో దేవుడి యొక్క పరిశుద్ధతను కలిగి ఉండాలి. మన యొక్క జీవితాల్లో పరిశుద్ధత అనేది భార్యాభర్తల యొక్క ప్రేమానుబంధం. ఒకరినొకరు అందించాలి అంటే దేవుడి ఒకరినొకరు ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ఒక మాట చెప్తాను అండి, మనము పరమగీతాలు అధ్యాయాన్ని మనం చదువుతూ ఉంటాము. అది పరిణయ గీతము. పరిణయ గీతములో అండి అక్కడ వరుడు వధువు లేకపోతే ప్రియుడు ప్రియురాలుని మనం చూస్తూ ఉంటాము. ఒక మాట భార్యాభర్తలు ఎలా ఉండాలి అని అంటే ఆ యొక్క పరమగీతములు అండి 2వ అధ్యాయము 1వ వచనము, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. దేవుడి మనము ఆ యొక్క అండి భర్త లేకపోతే భార్య ఒక ధ్వజముగా, ఒక పల్లెటూరులో ఒక ధ్వజాలు అతవరకు ఎలాగైతే ఉన్నాయో గుర్తుపట్టేటట్టుగా నీ భర్తను నువ్వు గుర్తించాలి, నీ భార్యను నువ్వు గుర్తించాలి. ఆ ప్రేమ అతిశయము గల ప్రేమ చేత మూర్ఛిల్లుతూ ఉందట. ప్రియుడు ప్రియురాలు ఆ విధంగా, ఆ ప్రియురాలని ప్రియుడు ఆ విధంగా ప్రేమిస్తున్నాడు అని. అగాధ సముద్రములు అండి 8వ అధ్యాయము 7వ వచనము, అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ఏమండి ప్రేమ అనేది ఒక జ్వాలగా భార్యాభర్తల మధ్య ఉండాలి. భార్యాభర్తల మధ్య ప్రేమ ఎలా ఉండాలి అంటే యేసు ప్రభు నిన్ను ఎలాగైతే ప్రేమించాడో నీ భార్యను నువ్వు ఆ విధంగా ప్రేమించాలి. యేసు ప్రభు నిన్ను ఎలాగైతే ప్రేమించాడో భార్యగా భర్తను నువ్వు ఆ విధంగా ప్రేమించాలి. ఎలాగైతే ప్రేమ అనురాగాల మధ్య భార్యాభర్తలు ఉంటూ ఉంటారో ఆ ఇంటిలో దేవుడు ఉంటాడు. క్రీస్తు కేంద్రిత కుటుంబముగా ఇల్లు ఉంటుంది. ఆ యొక్క బిడ్డలు ఎదుగుతూ వర్ధిల్లుతూ ఉంటారు. వారి గుమ్మముల గడియలను దేవుడు బలపరుస్తాడు. సరిహద్దుల్లో సమాధానం ఉంటుంది. సరిహద్దుల్లో సమాధానం, నెమ్మది, ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది. ఈ రోజునండి దేవుని ప్రేమ, దేవుడు ప్రేమామయుడు అని మనం చెప్తున్నాము. ఆ ప్రేమను నీ యొక్క అండి అత్తలను లేకపోతే మామను గౌరవించేవారిగా లేరు. అండి నువ్వు భార్యగా, భర్తగా, పిల్లలుగా బాంధవ్యాలు కూడా గౌరవించాలి. దేవుని ప్రేమించాలి. నువ్వు ఏ ఒక్కరితో విరోధంగా ఉండకూడదు. అందరితో నువ్వు సమాధానంగా ఉండాలి. దేవుని నువ్వు సమాధానము కలిగి ఉంటున్నావా? సమాధానము లేకపోతే సమాధాన అధిపతి అయిన దేవుడు ఎలా ఉంటాడు నీ ఇంట్లో? మన యొక్క జీవితాల్లో మనము రెండవది కలిసి ప్రార్థన చేయాలి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. నేను ఒకవేళ పిల్లలు పండుకున్నారు అనుకోండి, నువ్వు భార్యాభర్తలు ఇద్దరు చెయ్యి కలిపి ప్రార్థించేవారిగా ఉండాలి. దేవుని ఎంత మనము ప్రార్థన చేస్తే పిల్లలు భక్తిలో ఎదుగుతారు. వారు నీతిమంతులుగా చిన్నప్పటి నుంచే వారు దేవుని ఆత్మతో వారు నింపబడతారు. కలిసి ప్రార్థన చేయాలి. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తారో వారు కలిసి ఉంటారు. రెండవ మాట, కలిసి ఆ యొక్క కిచెన్లో భార్య ఒకవేళ వంట చేస్తుంది అనుకోండి, భర్త కూడా సహకారిగా ఆ కిచెన్లో ఉంటే వంట త్వరగా అవుద్ది. ఇద్దరూ కలిసి వంట కార్యక్రమాల్లో పాల్గొనాలి.
భార్యకి భర్త కూడా సహకరిస్తూ ఉంటే మంచిది. దేవుని అన్ని విషయాల్లో ఇద్దరు కలిసి చేసుకుంటూ ఉండాలి. అలాగే కలిసి ప్రార్థించాలి, కలిసి భోజనం చేయాలి. మీరు గమనించారు ఈ మాట, కలిసి భోజనం చేయాలి. ఈ యొక్క భార్య భర్త పిల్లలు ఒకే చోట కలిసి తింటూ ఉంటే, ఇదిగో ఈరోజు ఉప్పు తక్కువైంది, ఈరోజు ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, ఒకరినొకరు చెప్పుకుంటూ ఉండాలి. అన్యోన్యంగా అన్నీ కూడా చెప్పుకుంటూ ఉండాలి. రెండో మాట చెప్తున్నా, దేవునిరా నువ్వు వాక్యం ధ్యానించేవా? ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. చదివినప్పుడు భర్తట భార్య, ఇదిగో నేను ఈరోజు ఈ వాక్యం చదివా, ఈ వాక్యంలో నుండి దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడాడు అని భర్త భార్యతో పంచుకోవాలి. భార్య కూడా నేను ఈరోజు ఈ అధ్యాయం చదివా, ఈ అధ్యాయంలో నుండి దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడాడు అని భార్య కూడా భర్తతో పంచుకుంటూ ఉంటే, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి వంట చేయాలి, కలిసి భోజనం చేయాలి, కలిసి మనము సంభాషించాలి. ఒక సమస్య ఉంది అంటే దాన్ని చర్చించుకుంటూ ఉండాలి. మీరు గమనించారా దేవుని ఈ రోజునండి భార్యలైన వారే భర్తకు తెలియకుండా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. మీరు గమనించారా? ఈ రోజున భర్తలైన వారిని అనుమానిస్తూ కనీసం ప్రేమించలేని వారిగా ఉంటున్నారు. వారికి వీరికి నా భర్త ఎలా, లేకపోతే నా భార్య ఎలా అని కనబడిన వారికి చెప్పటం మొదలేస్తున్నారు. అయ్యో, ఇది ఎంతో దౌర్భాగ్యం. దేవునిరా, ఇది క్రైస్తవ కుటుంబం కాదు. నువ్వు ఈరోజునండి భర్తలైన వారు ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. అన్నా, నేను ఇంటికి వెళ్ళలేకపోతున్నా, ఇదిగో నా భార్యతో ఫ్రీగా ఉండలేకపోతున్నా, ఎందుకంటే నన్ను భయంకరంగా గయ్యాళిగా ఎంతగానో అనుమానిస్తుంది, ఆమెతో తిరుగుతున్నాడు, ఈమెతో ఈ సెల్ ఫోను, ఈ నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు నీతో మాట్లాడుతున్నాడు, ఈ విధంగా నువ్వు భర్తను గనక ఇంటికి రాకుండా చేస్తే చివరికి అదే జరుగుద్ది. వేరే స్త్రీతో అతడు గడపటం ప్రారంభిస్తాడు. నువ్వు ఒక గంట సేపు ప్రార్థన చేయలేవు, నువ్వు ఒక దేవునికి సమయాన్ని ఇవ్వవు, నువ్వేదో సొంత ప్రయత్నాలతో భర్త ఏదో మార్గం తప్పాడు అని అంటే ఏమైనా అర్థం ఉందా? దేవునికి అప్పగిస్తున్నావా నీ సమస్య? నీ ఇంటిని నువ్వే నరకంగా మారుస్తున్నావు. ఎప్పుడైతే అనుమానం ఉంటుందో, భర్తకి భార్య మీద అనుమానం ఉన్నా, భార్యకి భర్త మీద అనుమానం ఉన్నా, అది ఒక ఇల్లు పరలోకం కాదు, నరకానికి నమూనా. ఈ రోజున భార్యలైన వాళ్ళు నరకంగా మార్చేస్తున్నారు. భర్త ఈ రోజున గుండెపోట్లు వచ్చేస్తున్నాయండి. భర్తలైన వారు ఎక్కువగా, పురుషులకి ఎక్కువగా గుండెపోట్లు వస్తున్నాయి. ఎందుకంటే భార్య మానసికంగా వాళ్ళని భయపెట్టేయటం, కృంగజేయటం, లేకపోతే ఒత్తిడికి గురి చేస్తున్నారు. తల్లి, నీ జీవితంలో నువ్వు విశ్వాసమేనా? అసలు మందిరానికి వెళ్తున్నావా? అసలు దేవుడు నీతో ఉన్నాడా? ఉంటే నీ భర్తను ఈ విధంగా ఎండైవు, నీ భర్తను ఈ విధంగా అనుమానించో. ఒకవేళ దారి తప్పాడు అంటే ప్రార్థన చేయి, దేవుని చేతికి అప్పగించు, దేవుడే మారుస్తాడు. నీ భార్య, మీరు గమనించారు ఒక మాట, నేను ముగించేస్తాను. దేవుడు ఒక మాట, మన కుమార్తె దారి తప్పిందనుకోండి, ఎవరికి తెలియకుండా ఆ వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి నచ్చజెప్పి, అమ్మా అట్లా కాదు, నువ్వు ఆ అబ్బాయితో ఆ విధంగా తిరగటానికి వీల్లేదు, నువ్వు ఆ విధంగా మనము దాస్తాము. కూతురు ఏదైనా తప్పు చేసినా దాచి ఇంట్లో దాస్తాము, ఎవరికి చెప్పం. మరలా మంచి వ్యక్తితో ఆమెను వివాహం చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో కుటుంబము అనేది అది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ. దేవుని గౌరవించే ప్రతి ఒక్కరూ కుటుంబాన్ని గౌరవించాలి, బాంధవ్యాలను గౌరవించాలి. దేవుడు ఏర్పాటు చేసిన భర్త, దేవుడు ఏర్పాటు చేసిన భార్య, దేవుడు ఇచ్చిన బిడ్డలు, దేవుడు ఇచ్చిన కుటుంబము, ఈ యొక్క ఇల్లు దేవుడిచ్చిందే. ఈ ఉద్యోగం, వ్యాపారం అన్నీ కూడా దేవుని ద్వారా వచ్చింది. కాబట్టి నువ్వు పరలోకముగా నీ ఇంటిని నువ్వు మార్చుకోవాలి. దేవుని ఒక ఆయన నాతో ఈ విధంగా మాట్లాడాడు, నా భార్య వేరొక పురుషుడితో ఉండటం నేను చూచాను, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. వేరొక పురుషుడితో కూడా ఆమె తిరుగుతున్నట్లుగా, ఒక బైక్ మీద వెళ్తున్నట్లుగా చూచాడు. అయితే నేను చెప్పాను,
అయ్యా నీ భార్యను నువ్వు చేర్చుకో, క్షమించు, మర్చిపో, నువ్వు స్వాధీనపరచుకో, ప్రేమను పంచిపెట్టు, తప్పకుండా నీ భార్య మార్చబడుద్ది. అలాగే దేవునిరా, నువ్వు కూతుర్ని ఎలాగైతే నువ్వు బయటికి విప్పకుండా నువ్వు కప్పి ఆ యొక్క కూతురు యొక్క తప్పును నువ్వు ప్రేమించి దాన్ని మర్చిపోతావో, అలాగే నువ్వు కూడా నీ భార్య ఏదైనా పొరపాటు చేసినా, లేకపోతే నీ భర్తలైన వారు వేరే స్త్రీతో నువ్వు తిరుగుతున్నా సరే నువ్వు చేర్చుకోవాలి భార్యగా. నువ్వు ఆయన్ని ప్రేమించాలి. నీ ప్రేమ, మీరు అవిశ్వాసే భర్త విశ్వాసి అయిన భార్య ద్వారా అతడు పవిత్రపరచబడతాడు. నిజంగా అవిశ్వాసే, నువ్వు విశ్వాసివు కదా, నీ ప్రార్థన ద్వారా నీ యొక్క నడవడిక ద్వారా ఆ యొక్క భర్తను నువ్వు మార్చుకోవచ్చు. నీ భర్తను నీ భక్తి ద్వారా అతడు పవిత్రపరచబడతాడు. కాబట్టి ఈ రోజున బాంధవ్యాలు ఒకవేళ నీ కుటుంబము అస్తవ్యస్తంగా ఉన్న దేవుని ప్రేమ చేత నువ్వు ఆ ఇంటిని కట్టుకోవాలి, నువ్వే కట్టుకోవాలి. దేవుడు మనము దేవుని రాకడలో ఎత్తబడాలి. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలను దేవుని కొరకు నువ్వు పెంచాలి. భార్యాభర్తలు అన్యోన్య అనురాగాలుగా ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా వారు సరైపోతారు. వారు దేవుని మార్గంలో చక్కగా నడవగలుగుతారు. ఒక ప్రత్యేకమైన కుటుంబముగా, ఉపయోగకరమైన కుటుంబముగా సంఘానికి, దేవునికి, దేశానికి ఉపయోగకరమైన వ్యక్తులుగా భార్యాభర్తలు ఉండాలి. తల్లి, నువ్వు పరిచర్య చేస్తున్నావా? సంఘంలో ఎంతమంది భార్యాభర్తలు సంఘంలోకి వెళ్ళి సేవకునికి సహకారిగా, సంఘంలో పరిచర్య చేసే వ్యక్తులుగా ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు వాడుకుంటాడు. పరిచర్య చేయాలి భార్యాభర్తలు ఇద్దరు. దేవుని యొక్క అనుగ్రహము ఆ కుటుంబం మీద ఉంటుంది. భార్యగా భర్తగా నువ్వు పరిచర్య చేస్తే పిల్లలు కూడా మందిరానికి వెళ్ళి వారు కూడా దేవునిలో నిమగ్నం అవుతారు, వాక్యాన్ని శ్రద్ధగా వింటారు, దైవ సేవకునికి సహకారులుగా ఉంటారు. దేవుడు ఆ ఇంట్లోకి నడిచి వస్తాడు. తల్లి, మన యొక్క జీవితము చాలా విలువైంది, కుటుంబము చాలా విలువైంది. కుటుంబాన్ని నువ్వు పడద్రోసుకోబాకు. ప్రార్థన చేస్తున్నావా? ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక భర్తగా ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో, దేవుని వాక్యానికి లోబడే వ్యక్తులుగా ఎప్పుడైతే ఉంటారో ఆ ఇల్లు హ్యాపీ ఫ్యామిలీ, లేకపోతే సంతోషకరమైన కుటుంబముగా ఆ కుటుంబం ఉంటుంది. ఈ రోజున బాధ్యతలు మర్చిపోతున్నారు. 2-3 సంవత్సరాలు చిలక గోరింకలాగా ఉండి తర్వాత వచ్చే బాధ్యత ఏంటో, ఆ బాధ్యతను ఎత్తుకోలేకపోతున్నారు. నువ్వు ఒక తల్లి, ఒక బాధ్యత నీకు ఉంది పిల్లల్ని, లేకపోతే తండ్రికి ఒక బాధ్యత ఉంది, భార్యకి ఒక బాధ్యత ఉంది, భర్తకి ఒక బాధ్యత ఉంది. బాధ్యత లేని వారుగా ఈరోజు అనేక మంది వ్యవహరిస్తున్నారు. కాబట్టి దేవుని ఒక ప్రత్యేకమైన కుటుంబముగా మీ కుటుంబం ఉండాలి. రెండవది, ఒక ప్రత్యేకముగా నువ్వు దేవుని కొరకు వాడబడాలి. అది దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు. తల్లి, సంతోషకరమైన కుటుంబముగా ఉండాలంటే ఈరోజే దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థన చేయి. ప్రభువా, నా భర్తను నేను మార్చుకుంటాను. ప్రభువా, నా భార్యను నేను మార్చుకుంటాను. ప్రభువా, నా పిల్లల్ని నీ కొరకు జీవించులాగున వారిని కట్టుకుంటానయ్యా అని ప్రార్థన చేయి. దేవుడే నీ కుటుంబాన్ని సంతోషకరమైన కుటుంబముగా, పరలోక గవినిగా దేవుడు మారుస్తాడు. ప్రార్థన. తండ్రి, ఈ యొక్క సమయంలో విత్తబడిన వాక్యం నాయన ఫలప్రదంగా చేయండి. విత్తబడిన వాక్యం వృధా కాకుండా నాయన ఎవరైతే విన్నారో వారందరికీ మేలు దయచి, వారందరికీ దీవెన దయచి, వారందరినీ మీరు బలపరచు. ఈ యొక్క వాక్యము వ్యర్థం కానివ్వద్దు. ప్రతి ఒక్కరికి మేలు కలుగునట్లుగా చేయి. ఎంతోమంది కుటుంబాల్లో కలహాలుగా ఉంటున్నాయి, నరక కోపాలుగా ఉంటున్నాయి, శాంతి లేని వారుగా అయ్యా ఆయన ఎంతోమంది చచ్చిపోతే మంచిదని మరణాన్ని వెతుకుతున్నారు. భర్తను బట్టి, భార్యను బట్టి, తల్లిదండ్రులను బట్టి పిల్లలు ప్రేమను పంచలేని వారుగా ఉంటున్నారు. మీరే ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరికి మేలు దయచేయమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మీ సమస్య దేవుడు పరిష్కరించును గాక. మీ కుటుంబంలో దేవుడు ఉండి ఒక పరలోక గవినిగా మీ ఇంటిని మార్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.